సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా 11:45 అయితే అవుతుంది. నిన్నటి వీడియో చూశారు కదా, ఢిల్లీలో ఎలా తిరగాలి తక్కువ బడ్జెట్లో అనే దాని గురించి మాట్లాడుకుందాం కదా. అదంతా చూసారని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ సెకండ్ డే అండి. ఈరోజు మనం చూడబోతున్నది నేషనల్ జియోలాజికల్ పార్కు. ఈ పార్క్లో మనకి కొన్ని యానిమల్స్ అయితే ఉంటాయి. ఆ యానిమల్స్ ఎలా ఉంటాయి ఏందనేది చూద్దాము. అండ్ ఇంకా ఇక్కడ వచ్చే టికెట్ వచ్చేసి 80 రూపాయలు అండి. ఇది మనం ఆన్లైన్లో ఇక్కడికి వచ్చి కొన్ని స్కానర్స్ ఉంటాయి. ఆ స్కానర్స్లో నుంచి మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అది సంగతి. చూడండి క్రౌడ్ ఎలా ఉందో చూడండి. చూసారు కదా, అక్కడ కొన్ని బోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బోర్డ్స్ అలాగే ఈ బోర్డ్స్ దగ్గర కొన్ని స్కానర్స్ ఉంటాయి. ఆ స్కానర్స్ని మనం స్కాన్ చేసుకుంటే మనకు ఒక లింక్ అయితే వస్తే ఆ లింక్ ద్వారా మనం లాగిన్ అయిపోయి మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఇదిగో అక్కడ చూసారు కదా, అక్కడ మనం లగేజ్ ఏమైనా తీసుకుంటే లగేజ్ పెట్టుకోవచ్చు. 10 రూపీస్ తీసుకుంటారు లగేజ్కి. సో అది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎలా యానిమల్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాము. చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వస్తే ఇలా మెట్లు దిగి వచ్చిన తర్వాత ఇలా రోడ్ అయితే ఉంటుంది. ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా ఎగ్జిట్ అయితే రావాలి. సో మనం లోపలికి రాగానే ఇలా పాడుబడిన డబ్బాలతోటి చేపలా చేశారు చూడండి, భలే ఉంది కదా, భలే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఐ లవ్ ఢిల్లీ జూ అని ఉంది. ఇక్కడ మంచి సెల్ఫీ పాయింట్, ఫొటోస్ కూడా దిగొచ్చు. రాగానే ఇలాంటి బళ్ళు కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు రాలేకపోయినా కానీ ఇట్లా బళ్ళ మీద తీసుకెళ్ళి చూపిస్తారు. మనిషికి 70 రూపీస్ అంత ఛార్జ్ చేస్తారంట. అంటే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఏ టూరిజం ప్లేస్లోనైనా ఫ్రీ అయితే వాటర్గా ఇస్తున్నారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అక్కడ కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసి టాయిలెట్స్ అండి. మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అని చెప్పొచ్చు. లోపల కనిపిస్తుంది వచ్చేసి వైట్ బక్ అంట. వైట్ బక్ అంటారు వీటిని. లోపల మనం ఏమైనా కొనుక్కోవడానికి ఇక్కడ క్యాంటీన్ కూడా ఒకటి ఉంటుంది. సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. లోపల బయట నుంచి ఫుడ్ అయితే లోపలికి ఎలా లేదు. మనం వైట్ బక్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బక్. చూడండి ఎన్ని ఉన్నాయో. తాబేలు లోపలికి వెళ్తుంది. వచ్చేసి బుడ్డి తాబేళ్ళు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చూసారు కదా, చిన్న తాబేళ్ళు. ఎల్లో మ్యాకో. బాగా ఆకలేసి ఒక 2 ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క ఐస్ క్రీమ్ వచ్చేసి 30 రూపాయలు అంట. 3 ఐస్ క్రీమ్ 90 రూపాయలు తీసుకున్నాడు. చూడండి అక్కడ ఏనుగులు, ఒకటేం పెద్దవి ఒకటేం చిన్నవి. చూడండి అక్కడ వైట్ టైగర్, అది వైట్ టైగర్ అక్కడ కూర్చుంది. చూడండి అక్కడ పులి, బెంగాల్ టైగర్. చూడండి పాము ఎంత పెద్దగా ఉందో, పైకి ఎక్కుతుంది. అసలు ఈ పాము చూడండి ఎంత పెద్దగా ఉందో, కదులుతుంది. ఇండియన్ రాకీ పైథాన్. సో ఇంకొకటి అక్కడ చూడండి క్రొకోడైల్, ఆడొకటను ఈడొకటి పడుకొని నిద్రపోతున్నాయి. చిన్నయే, మళ్ళీ ఇంకా లోపల పెద్దవి ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి టైగర్ నిద్రపోతుంది. ఈ నేషనల్ జూ పార్క్లో మేము చూసినవి కొన్ని జంతువులేనండి. ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, కానీ మేము వెళ్ళేసరికి అవి లోపల ఉండిపోవడం కానీ బయటికి రాలేకపోవడం కానీ ఇలా జరగడం వల్ల మేము కొన్నే చూడగలిగాము. ఇంకొన్ని జంతువుల పేర్లు నాకైతే అర్థం కాలేదు, అందుకే నేను మామూలుగా చూపిస్తున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ జూ పార్క్ మొత్తం ఓవరాల్ గా లుక్ అయితే ఒకసారి చూడండి. ఈ జూ పార్క్ మొత్తం టోటల్ గా ఒక 2 acres అయితే ఉంటది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.